హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఇప్పుడు నేను మీకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మ్యాంగో ప్లాంట్ని చూపిస్తున్నానండి. మియాజాకి మ్యాంగో ఫ్రూట్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కిలో 2,50,000 నుంచి 2,70,000 వరకు ప్రైస్ ఉంటుందట. దీనికి ఎందుకంత డిమాండ్ అంటే దీన్ని జపాన్లో ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పెంచుతున్నారు. అలాగే దీని టేస్ట్ కూడా యూనిక్గా ఉంటుందట. ఇక్కడ పైన పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసానండి. ఇది ఒరిజినల్ ప్లాంట్ చూడండి. ఇది కూడా అలాగే సన్నటి ఆకులతో ఉంది కదా, వీటి లీవ్స్ ఇలాగే ఉంటాయి. ఇది జపానీస్ ఒరిజినల్ మియాజాకి ప్లాంట్ అండి. చూడండి, దీనికి కింద ట్యాగ్ వేలాడుతుంది కదా, ఇలా ఉంటుంది. దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయండి, పర్పుల్ అండ్ రెడ్ కలర్. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు తినే మామిడి పళ్ళ కన్నా వీటి టేస్ట్ అద్భుతంగా యూనిక్గా ఉంటుందట. మియాజాకి ఫ్రూట్ వెయిట్ 350 గ్రామ్స్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయంట. ఈ ఫ్రూట్స్ని తినడం వల్ల ఐస్ హెల్తీగా ఉంటాయట. అలాగే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా దీంట్లో జింక్, కాల్షియం, విటమిన్ సి, ఈ, కే వంటి పోషకాలు ఉండడం వల్ల మనకు డయాబెటీస్ రాకుండా షుగర్ కంట్రోల్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. వివిధ రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాయిల్లో 50% శాండ్ కలుపుకున్నాను. అదేవిధంగా ఇందులో కొంచెం నీమ్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చీమలు కానీ ఎటువంటి నత్తలు కానీ చేరకుండా ఉంటాయి. ఈ ప్లాంట్ తెప్పించి 2 months అయింది. ఈరోజు దీన్ని పాట్లో వేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. వర్షంలో బాగా తడిసిపోవడం వల్ల ఈ ప్యాకెట్ కొంచెం లూజ్గా అనిపిస్తుంది. దీన్ని మనం జాగ్రత్తగా తీసి వేసుకోవాలి. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా దీన్ని వేసుకోవాలన్నమాట. ప్లాంట్స్ తెచ్చిన తర్వాత ఇలా వేసుకునేటప్పుడు మొక్కల్లో ఉండే ఈ సాయిల్ ఉంటుంది కదా, దాన్ని పైనుంచి అదేవిధంగా సైడ్ నుంచి కొంచెం తొలగించుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ సాయిల్ చాలా జిగురుగా ఉంటుంది, రూట్స్ స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని నొక్కేస్తుంది అన్నమాట. అందుకు మనము సాయిల్లో కొంచెం ఇసుకను కలుపుకుంటాం. మట్టిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ విధంగా 6 పౌడర్ని కూడా జల్లుకోవాలి. ప్లాంట్ బాగా నానిపోయి ఉంది, అందుకు దీనికి వాటరింగ్ అనేది చేయకుండా ఉంచేస్తాను. ఇప్పుడు కొద్దిసేపట్లో వర్షం వచ్చేలాగే ఉంది. ఈ మియాజాకి ప్లాంట్ ఎలాగైనా మా టెర్రస్ గార్డెన్లో ఉండాలని పట్టుబట్టి మరీ తెప్పించాను. దీని ప్రైస్ వచ్చి 6,000 అండి. కడియం నర్సరీ నుంచి దీన్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అనమాట. అమెజాన్ నుంచి కూడా ఇంతకుముందు చిన్న మొక్క తెప్పించాను, ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. దాని కాస్ట్ వచ్చి 300. ఇది కొంచెం పెద్దది కాబట్టి దీనికి 6,000 తీసుకున్నారు. ఇవి కడియంలో దొరుకుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.